అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. గోచార ఫలితాలు. వృశ్చిక రాశివారికి ఈ సెప్టెంబర్ నెలలో అనేక అంశాలలో అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి. మీ రాశికి 6వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెలలో 8వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి జాగ్రత్త అవసరం. ఇది ముఖ్యంగా రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలకు సంబంధించి శ్రద్ధ అవసరం. మీ కెరీర్ గురించి చూస్తే ఈ నెల మీ ఉద్యోగంలో ప్రత్యేక విజయాన్ని తెచ్చిపెడుతుంది. మీ కార్యకలాపాలు ఇతరుల కంటే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. పనిలో మీ స్థానాన్ని బలపరుస్తాయి. ప్రమోషన్ల కోసం మిమ్మల్ని బలమైన పోటీదారుగా మారుస్తాయి. వ్యాపారవేత్తలు వారి ప్రయత్నాలలో అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి గణనీయమైన మద్దతు మరియు మార్గదర్శకత్వాన్ని ఆశించవచ్చు. ప్రేమ సంబంధాలలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ప్రేమ అవకాశాలు మీ సంబంధాల బలాన్ని కొనసాగించడంలో సహాయపడతాయి. వైవాహిక సంబంధాలు ఆప్యాయంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో చిన్నపాటి ఒడిదుడుకులతో కుటుంబ బాధ్యతలు ఉంటాయి. తండ్రి ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులు చురుకైన తెలివిగలవారు అయినప్పటికీ వారు కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. వారి ఏకాగ్రతను పెంచుకోవాలి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఖర్చులపై నియంత్రణను నిర్ధారిస్తుంది. నెల చివరి భాగంలో ఖర్చులో స్వల్ప పెరుగుదల ఉండవచ్చు. మీ ఆదాయం మీకు సంతృప్తిని కలిగిస్తుంది. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితం. వృశ్చిక రాశివారికి ఈ నెలలో కుటుంబ విషయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. 2వ ఇంటి అధిపతి అయిన బృహస్పతి మీ 3వ, మొదటి మరియు 11వ స్థానాలను వీక్షిస్తూ 7వ ఇంటిలో ఉంటాడు. కుటుంబ నిర్వహణలో మీ ముఖ్యమైన పాత్రను హైలైట్ చేస్తుంది. మీ జీవిత భాగస్వామి కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఏదేమైనా 8వ ఇంట్లో కుజుడు 2వ ఇంటిపై పూర్తి దృష్టి ఉండటం కుటుంబంలో తీవ్రమైన వాదనలు, వివాదాలకు దారితీయవచ్చు. అయినప్పటికీ మీరు మీ కుటుంబ జీవితాన్ని సమర్థవంతంగా నావిగేట్ చేయవచ్చు. 4వ ఇంట్లో శని నెల మొత్తం తన తిరోగమన స్థితిని కొనసాగిస్తుంది. నెల మొదటి భాగంలో సూర్యుడు 10వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కుటుంబంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త ఆస్తులను సంపాదించడం సాధ్యమవుతుంది. మీరు మీ తోబుట్టువుల శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి మద్దతును అందిస్తారు. వారు కుటుంబ అభివృద్ధికి తోడ్పడతారు. చివరికి మీకు ఆనందాన్ని తెస్తారు. నెల చివరి భాగంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదలలు సంభవించవచ్చు. వృత్తి, ఉద్యోగాలు. వృశ్చిక రాశివారికి కెరీర్ పరంగా ఈ నెల అసాధారణమైన విజయాలు ఉంటాయి. 10వ ఇంటిని పాలించే సూర్యుడు అదే ఇంటిలో బలమైన స్థానాన్ని కలిగి ఉంటాడు. ఇది గణనీయమైన విజయాలకు దారి తీస్తుంది. పనిలో మీ స్థితి బలపడుతుంది. గుర్తింపును పొందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. దైవిక ఆశీర్వాదాలు మీ స్థితిని మరింత పెంచుతాయి. మీ ఆదాయంలో వృద్ధిని సూచిస్తాయి. ఇంకా ఈ నెల చివరి భాగంలో సూర్యుడు 11వ ఇంటికి మారినప్పుడు సీనియర్ అధికారులతో మీ పరస్పర చర్యలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. వ్యాపారం. వృశ్చిక రాశివారికి సెప్టెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే 7వ ఇంట్లో బృహస్పతి, శుక్రుడు ఈ నెల అంతా ఉంటారు. 7వ ఇంటిని పాలించే శుక్రుడు ఈ నెల మొదటి అర్ధభాగంలో తాత్కాలికంగా 11వ ఇంట్లో ఉంటాడు. ఈ అమరిక మీ వ్యాపార ప్రయత్నాలలో గణనీయమైన విజయం సూచిస్తుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల మార్గదర్శకత్వం మరియు మద్దతు నుండి మీరు ప్రయోజనం పొందుతారు. వారి సలహాలను పాటించడం ద్వారా వ్యాపార విజయానికి అడ్డంకులు లేకుండా ఉంటుంది. వ్యాపార విజయాల కోసం అవకాశాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఇంకా ఈ నెల చివరి భాగంలో 18వ తేదీన శుక్రుడు 12వ ఇంటికి మారినప్పుడు మీ వ్యాపార ప్రయత్నాలలో విదేశీ మార్గాల ద్వారా విజయానికి మార్గాలు తెరవబడతాయి. మీ విస్తరణ ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఈ నెల గణనీయమైన విజయాలకు అవకాశం ఉంది. నెల చివరి భాగంలో మీరు ప్రభుత్వ రంగంతో ఏదైనా లావాదేవీలను కలిగి ఉంటే అది మీకు నిర్దిష్ట ప్రయోజనాలను తెస్తుంది. అంతేకాకుండా మీ వ్యాపారానికి సంబంధించిన విదేశీ ప్రయాణాల గురించి ఆలోచించడం విలువైనదే. ఆర్థిక స్థితి. వృశ్చిక రాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. 2వ ఇంటిని పాలించే బృహస్పతి మొదటి, 3వ మరియు 11వ స్థానాలపై తన ప్రభావాన్ని విస్తరిస్తుంది. ఆర్థిక పురోగతికి మార్గం సుగమం చేస్తుంది.
ఇంకా 8వ ఇంట్లో ఉన్న కుజుడు రహస్య మార్గాల ద్వారా ఊహించని ఆర్థిక లాభాలను పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. నెల ప్రారంభంలో 11వ ఇంట్లో శుక్రుడు కేతువుల ఉనికి మీ ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి మరింత దోహదం చేస్తుంది. సెప్టెంబర్ 18న శుక్రుడు 12వ ఇంటికి మారినప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 16న సూర్యుడు 11వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ ఆర్థిక పురోగతికి ప్రత్యేక సహకారం అందించడం ద్వారా ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 23 నుండి బుధుడు మీ 11వ ఇంటిలోకి మారతాడు. ఈ కాలం మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో నిమగ్నమై ఉన్న అనుకూలమైన లాభాలను తీసుకురావచ్చు. స్టాక్ మార్కెట్లో వివేకంతో కూడిన పెట్టుబడులు కూడా లాభదాయకమైన ఫలితాలకు దారితీసే సమయం ఇది. ఆరోగ్యం. వృశ్చికరాశివారికి ఈ నెల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 4వ ఇంట్లో తిరోగమన శని మీ 6వ ఇంటిపై దృష్టి ఉంచుతాడు. నెల మొత్తం మీ రాశిచక్రం మరియు 6వ ఇంటిని పాలించే అంగారకుడు మరియు సూర్యుడు 8వ ఇంట్లో ఉంటారు. ఇంకా 11వ ఇంట్లో ఉన్న శుక్రకేతువులు రాహువు ద్వారా 5వ ఇంటితో సంబంధాలను ఏర్పరుస్తారు. ఆరోగ్య సమస్యల గురించి అప్రమత్తంగా ఉండటం వలన మీరు ముఖ్యమైన సవాళ్లను నివారించవచ్చు. ప్రమాదాలు లేదా గాయాలను నివారించడానికి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. రక్తపోటు వంటి రక్తానికి సంబంధించిన సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. నెలాఖరులో ముఖ్యంగా చివరి వారంలో మీరు చర్మ సంబంధిత అలెర్జీలు లేదా సమస్యలు ఉంటాయి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. కొద్దిపాటి ఒడిదుడుకులు ఉండవచ్చు. ఈ నెల మొత్తం 5వ ఇంట్లో రాహువు మరియు 11వ ఇంట్లో కేతువు ఉండటంతో మాసం మొదటి అర్ధభాగంలో 11వ ఇంట్లో శుక్రుడు కూడా 5వ ఇంటిని ప్రభావితం చేస్తాడు. ఈ ప్రభావం సంబంధాల సామరస్యానికి, ప్రేమను కొనసాగించడానికి, పరస్పర అవగాహనను పెంపొందించడానికి దోహదం చేస్తుంది. అయినప్పటికీ మీ భాగస్వామిపై గుడ్డి నమ్మకాన్ని ఉంచకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ సంబంధం కొత్తదైతే కొంత అప్రమత్తత పాటించడం వివేకం. ఎందుకంటే వ్యక్తిగత సంభాషణలు బయటపడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండడం కూడా మంచిది. వివాహితులకు ఈ నెల పరిశీలిస్తే 7వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల మొదటి అర్ధభాగంలో 11వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక ప్రయోజనాలకు దారి తీస్తుంది. మీ సామాజిక స్థితిని పెంచుతుంది. ఇంకా నెల మొత్తం 7వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మీ 7వ ఇంట్లో ఉంటూ మీ వైవాహిక సంబంధాలలో మాధుర్యాన్ని ప్రోత్సహిస్తుంది. మీరు మరియు మీ జీవిత భాగస్వామి మీ సంబంధాలను మెరుగుపరచడంలో చురుకుగా పనిచేస్తారు. ఎక్కువ సామరస్యం కోసం ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామి కుటుంబ ఆనందానికి మరియు వారి బాధ్యతలను నెరవేర్చడానికి గణనీయంగా దోహదపడుతుంది. పర్యవసానంగా ఈ నెల మీ వైవాహిక జీవితంలో సంతృప్తి మరియు శాంతి నెలకొంటాయి. విద్యార్థులకు. వృశ్చికరాశి విద్యార్థులకు సెప్టెంబర్ నెల విద్యా విషయాలలో మధ్యస్థ కాలంగా ఉంటుంది. ఆటంకాలు, అడ్డంకులు ఏర్పడే అవకాశముంది. సూక్ష్మస్థాయిలో సూక్ష్మ నైపుణ్యం మరియు విశ్లేషణతో కూడిన సబ్జెక్టుల్లో విద్యార్థులు బాగా రాణిస్తారు. స్నేహితుల కారణంగా పరధ్యానాన్ని ఎదుర్కోవచ్చు. విజయానికి విద్యావేత్తలలో అదనపు ప్రయత్నాలు అవసరం. సెప్టెంబరులో వృశ్చికరాశివారికి ఉపాధ్యాయులు మరియు సలహాదారుల మార్గదర్శకత్వం సహాయకరంగా ఉంటుంది. ఈ నెలలో విదేశాల్లో విద్యకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృశ్చికరాశివారు పాటించవలసిన పరిహారములు. రాహువు యొక్క అనుకూల ప్రభావాన్ని పొందడానికి క్రమం తప్పకుండా శ్రీ దుర్గా చాలీసాను పఠించండి. ఉత్తమ ఫలితాల కోసం మీరు సోమవారంనాడు శివాలయం దర్శించుకోండి. అలాగే శివ రుద్రాభిషేకం చేయడం వల్ల మీకు వివిధ ప్రయోజనాలు కలుగుతాయి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.